నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి. గత 36 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 జేవియర్గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. ఆయన ఆస్ట్రాలజర్ అండ్ జెమాలజిస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 జేవియర్లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 జేవియర్కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రీవియస్ ఎపిసోడ్స్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వాటికి. అంటే చాలామంది ఏమంటున్నారంటే చాలా కొత్త విషయాలు మేము తెలుసుకుంటున్నాము. అంటే ఆ చిన్న చిన్న మార్పుల వల్ల మనకి ఏదైతే నెగిటివ్ జరుగుతుందో దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అనేది, అండ్ కలర్తో కూడా మన వ్యక్తిత్వానికి, మనకి జరిగే సంఘటనలకి లింక్ ఉంటుంది అనే విషయాలు మీ ద్వారా తెలుసుకున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ కొంతమంది అడుగుతున్నారు నీలం గురించి. వాళ్ళు అంటుంది ఏంటంటే, మాకు ఎక్కువ నీలంని చూడగానే ఆ డ్రెస్ వేసుకోవాలి, లేదంటే ఎవరైనా వేసుకుంటే అది చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఇది మాకు మంచి కలిగిస్తుందా లేదంటే చెడు కలిగిస్తుందా, అసలు ఎవరు ఈ నీలాన్ని నమ్మొచ్చు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో ఈరోజు మాకు నీలం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా. నిజంగానే గత ఎపిసోడ్స్ నుంచి మనం ఎరుపు, తెలుపు, పసుపు అని చేస్తున్న వాటికి రెస్పాన్స్ బాగానే ఉంది. ఈవెన్ మన ఆఫీస్కి ఫోన్ కాల్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయి. సార్ కలర్ గురించి బాగా చెప్పారని. సో ఇప్పుడు మనం లాస్ట్గా మనం అనుకునే కలర్స్ అంటే చాలా మటుకు అన్ని కలర్స్ కంప్లీట్ చేసుకుంటాం. 7 కలర్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 8th కలర్ ఏంటంటే నీలం. ఓకే. నీలంలో చాలా రకాల నీలాలు ఉంటాయి. ఇంద్రనీలం, మయూర నీలం, సో కాకి నీలం, సో ఇలాంటి రకరకాల స్కై బ్లూ, లైట్ బ్లూయిష్ కలర్ అంటే నీలి ఆకాశం, ఇలా రకరకాల కలర్స్లో ఇవి ఉంటాయి. దీనితో ఈ నీలము కానీ దీనికి దగ్గరగా కాకి నీలము అనే దాంట్లో బ్లాక్ కలర్ కానీ రెండు కూడా వస్తాయి. ఈవెన్ అల్ల నేరేడు పండు రంగు అంటే నీలములో నలుపు మిక్సింగ్, ఇలాంటి మిక్సింగ్ కలర్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ షేడ్స్ అంటే దీంట్లో ఇన్ని రకాల షేడ్స్, నీలమైన నీలంలోకే వస్తుంది, స్కై బ్లూ నీలంలోకే వస్తుంది, కాకి నీలం, ఇంద్రనీలం, మయూర నీలం, ఇలా రకరకాల నీలాలు ఉంటుంటాయి. ఇలాంటివన్నీ రకాల నీలాల షేడ్స్ని కూడా ఒక తత్వం వాళ్ళు బాగా ఇష్టపడుతుంటారు. ఎవరు ఆ తత్వం వాళ్ళు అంటే ఆధ్యాత్మికత వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. పుణ్యం పాపం అనేది బాగా ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. తప్పు, ఇది చేయకూడదు, పాపం ఇది మంచిదే చేసుకోవచ్చు, తప్పు లేదు, ఇది చేస్తే ఏం కాదు అంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు పర్ఫెక్ట్గా తెలుసుకుని మాట్లాడుతుంటారు. మనం కొంతమందిని కాస్త ఇంటరాక్ట్ అయ్యి చూస్తే 10 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళు మాట్లాడే తీరులో నిజాయితీ తెలుస్తుంది, బయటపడుతుంది. అది కూడా జెన్యూన్ మనిషే, మాటలు అట్లా మాట్లాడుతున్నాడు కానీ మనిషి మంచివాడు అంటే తెలిసిపోతుంది. అంటే ఒక మంచి వాడుని ముద్ర, నీతి నిజాయితీ కట్టుబడి ఉంటాడు, కష్టాలని భరిస్తాడు, ఎంత కష్టాలు వచ్చినా భరిస్తాడు. ఈ కష్టాలను కూడా ఓపికతో భరించే తత్వం కూడా ఉండాలి. చాలా వాళ్ళు అలా కష్టాన్ని భరించగలిగేటట్టు ఉంటారు. అయితే ఇది కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే ఆ నీలం రంగు వాళ్ళకి పడింది అంటే వాళ్ళు ప్రముఖ కోటీశ్వరులు అయిపోతుంటారు. అంటే స్థిరాస్తులు బాగా సంపాదించేస్తున్న వాళ్ళలో ఎక్కువగా నీలం కలర్, నలుపు రంగుని ఇష్టపడే వాళ్ళలో ఇప్పుడు మిగతా మనం ఇన్ని రంగుల గురించి చెప్పుకున్నాం కదా, ఈ రంగులు ఇష్టపడే వాళ్ళు, ఈ డబ్బున్న వాళ్ళు, ఈ వ్యాపారవేత్తలు ఇలా చెప్పుకున్నాం అంటే సింపుల్గా. కానీ నలుపు రంగు, నీలం రంగులు పడి వాళ్ళకి సెట్ అయినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఆ రంగులు సెట్ అయిన వాళ్ళని బాగా సూటబుల్ అయ్యేటువంటి పర్సన్స్ని మనం ఒక 10 మందిని తీసుకోండి, ఎక్కువ 9 మంది కోటీశ్వరులు. చాలామందికి ఒక అపోహ, హైదరాబాద్ లాంటి నగరంలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉందంటే వాడు నేను కోటీశ్వరుని అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఫ్లాట్ వాడు ₹1 కోటికో ₹1.10కో ఇన్స్టాల్మెంట్ లోన్ మీద తీసుకుంటాడు. సో నాకు ₹1 ఉన్నాను కాబట్టి నేను కోటీశ్వరుని అనుకుంటా. అది కాదు కోటీశ్వరుడు అంటే కదా. వాడు ఏం చేస్తాడు, ఇంటి ముందర పోర్టికోలో కారు ఉంటుంది, పక్కనే చూస్తే ఒక స్కూటీ ఉంటుంది, వాడి జీవితంతో స్కూటీ మీద నడుపుతుంటాడు. ఫ్యామిలీ వెళ్తేప్పుడు ఆటో ఖర్చులు కలిసి వస్తాయని కారు తీస్తాడు. వాడు నాకు కారు ఉంది, బిల్డింగ్ ఉంది, నేను కోటీశ్వరుడు అంటే కాదు.
వాడు పరమ మధ్యతరగతి వాడే, అర్థమైందా లేదా? అంటే ఎప్పటికప్పుడు ఇల్లు గడవడం కష్టం. అట్లా కాదు నేను చెప్పేది, కోటీశ్వరులు. ఏం కావాలమ్మా చెప్పి, ఇంటికి ఎవరైనా డొనేషన్స్ ఏం కావాలి చెప్పండి, సరే ఒకసారి పట్టరాలంటే పిల్లలు బీరోలో తీసుకొచ్చి అవైలు ఇవ్వగలిగేటట్టు, అంటే ఆ రేంజ్ ఆఫ్ ఇన్కమ్ ఆ రేంజ్లో ఉండేటువంటి వాళ్ళు ప్రముఖ కోటీశ్వరుల కింద వస్తుంటారు. సో కాబట్టి అలా కోటీశ్వరులుగా ముద్రపడే వాళ్ళు ఎక్కువగా ది లైక్స్ బ్లాక్ అండ్ బ్లూస్. నలుపు నీలాన్ని ఎవరైతే బాగా ఇష్టపడుతుంటారో వాళ్ళు ప్రముఖ కోటీశ్వరులుగా అవుతుంటుంటారు. అయితే అలా అని ఏ రెడ్ కలర్కి జాతకానికి సూట్ అయ్యేవాడో వైట్ కలర్ జాతకానికి సూట్ అయ్యేవాడు నా ఎపిసోడ్ చూసి అయితే నేను కూడా ఇక్కడి నుంచి బ్లాక్ తెచ్చుకుంటా అంటే వాడు దరిద్రుని వేస్తాడు. ఆ పని చేయకూడదు. అంటే సూట్ అయ్యేవాళ్ళు చెప్పాను, అంటే అలా బాగా ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇనప సామాన్లతో కూడుకున్న పనులు చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ని మెయింటైన్ చేసేవాళ్ళు, తర్వాత బాగా ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత కోటీశ్వరులు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్సు, స్వామీజీలు, పీఠాధిపతులు, అంటే ఆధ్యాత్మికంగా, అంటే వీళ్ళలో ఆధ్యాత్మిక గుణాలు ఉంటాయి కోటీశ్వరులు. ఆ పీఠాధిపతులు స్వామీజీలు కూడా మామూలుగా ఉండరు, వాళ్ళు కోట్లే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే కారు వేసుకొని 10 కిలోమీటర్లు పరిగెత్తాలి, అవును కదా. సో అలా కోటీశ్వరులుగా ఇలాంటి వాళ్ళలో బాగా ఎక్కువగా బ్లాక్ అండ్ డార్క్ బ్లూస్ని, ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ సినిమా ఇండస్ట్రీలో కూడా టాప్ స్టార్స్, మెగా స్టార్స్, సూపర్ స్టార్స్ వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తుంటారు బ్లాక్స్. మామూలు ఆర్డర్ని వాళ్ళు అంత పెద్దగా ఏదో వేయలేరు వాళ్ళు, అంటే ఆ బాగా రేంజ్కి ఎదిగిపోతుంటారు. వాళ్ళలో ఆ తత్వం అనేది ఉంటుంది కొంచెం. దానదు గుణం, ధర్మగుణం, ఒక నిజాయితీగా పోయేవాళ్ళు, ఇన్ని రకాల తత్వాలు కలిగిన వాళ్ళకి బ్లాక్ వచ్చేస్తుంది. బ్లాక్ మీన్స్ షేడ్స్ ఆఫ్ బ్లాక్, బ్లూ, నేరేడు పండు, మయూర నీలం, నీలం, ఇవన్నీ అచ్చొచ్చే వాళ్ళ తత్వం ఏంటంటే అలాంటి తత్వంలో ఉండుంటుంది. వాళ్ళకి పైనుంచి కింది వరకు అబ్జర్వ్ చేసినట్టయితే చేతుల మీద కాళ్ళ మీద ఎక్కడో దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కుట్లు పడ్డవో, గాయం మచ్చలేపో, లేదా ఈఎన్టీలో అంటే ఏదైనా కంటికి ఆపరేషన్ అయిన వాళ్ళు, లేకపోతే ఏదైనా పళ్ళలో ఒక వరుస పీకించుకున్న వాళ్ళు, లేకపోతే ఒక పన్ను లోపలికి బయటికి పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే పన్ను విరిగిన వాళ్ళు, సంథింగ్ ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదంటే ఏంటారు. కానీ చూడడానికి చాలా క్యూట్ అంటే హ్యాపీగానే ఉంటారు, అర్థం లేదా. ఇప్పుడు మహేష్ బాబు కూడా బ్లాక్ బాగానే ఇష్టపడుతుంటుంటాడు. సో చూడడానికి ముఖం క్యూట్గా ఉంటుంది, కానీ మనం డీప్ అబ్జర్వ్ చేస్తే టీత్స్లో కొంచెం కింద మీద ఉంటాయి అతను. మహేష్ బాబు పళ్ళు నాట్ క్లియర్, మంచిగా ఉండవు, కొంచెం సన్నగా కొక్కిరిపోయినట్టుగా, ఒకటి లోపలికి ఒకటి బయటికి, అంటే డీప్గా అంటే మాత్రం ఎవడతాను. నోరు మూసుకుంటే మాత్రం నవ్వుతే చేస్తే మాత్రం అతను క్యూట్ బాయ్ అసలు నిజంగా. అలాంటి మంచి వాళ్ళు ఉంటారు. కానీ టీత్స్లోనో, లేదా చెవులో పోటనో, అస్తమానం, లేదా కళ్ళద్దాలు వచ్చాయనో, లేదా కంట్లో ఏదైనా పొర వేసుకుని వాళ్ళు మాట్లాడుతుంటుంటారు. అంటే అలాంటి కొంచెం ఏదైనా ఒక ఈఎన్టీలోనో, లేదా కాళ్ళకో చేతులుగా దెబ్బలు తగిలిన గుర్తులు ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ కలర్స్ని బాగా లైక్ చేస్తారు. అలాంటి లక్షణం ఉన్న వాళ్ళు ఒకవేళ పొరపాటున బ్లాక్ వేసుకున్నా, వాళ్ళకి తెలియకుండా వేసుకున్నా అది వాళ్ళకి మంచిగా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ తత్వం వాళ్ళకి అది బ్లాక్ సెట్ అవుతుంది. అది నేను చెప్పేది అది. ఈ తత్వం వాళ్ళకి వాళ్ళు బ్లాక్ వేసుకోవాలని కంపల్సరీ కాదు, అనుకోకుండా వాళ్ళు వేసుకున్న వాళ్ళకి అన్ని కలిసి వస్తుంటాయి. ఎందుకు కలిసి వస్తున్నాయంటే నీలో ఈ తత్వాలు ఉంటాయి, అందుకే నీకు బ్లాక్ వచ్చి వచ్చింది, ఇదనమాట. నీకు అర్థమైంది. సో అలాగా ఆ తత్వంతో కూడుకున్న వాళ్ళకి బ్లాక్ కలర్స్ వచ్చి వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ బ్లాక్లో నేను చెప్పాను, ఈ బ్లాక్లో ఇది నీలము, కానీ దీన్ని మనం నలుపు, ఓకే, నేరేడు రంగు, ఇలా మయూర నీలం, ఇంద్రనీలం, సోకాల్డ్ ఎనీ షేడ్స్ అనమాట, షేడ్స్ ఆఫ్ బ్లూ. ఈ కలర్స్లో పడేవాళ్ళకి దీనికి అధిపతి ఎవరంటే శని అనమాట, శనిదేవుడు అంటే ఏంటి మరి, మంచి వాళ్ళకి బుద్ధిని తెచ్చేవాడే శని, అవును కదా. అంటే వక్ర మార్గంలో ఒక మనిషి వెళ్ళిపోతున్నట్టే వాడికి ఏలినాడు శని పడుతుంది, పట్టినప్పటి నుంచి వాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఎందుకంటే అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, వాడికి అహం చచ్చిపోతుంది, బుద్ధి వస్తుంది కదా. ఇలాంటి తెలివిని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మికత, ఎవరైతే నిజమైన భక్తులు ఉంటారో వాళ్ళు రక్షిస్తాడు. శని కలిసి వచ్చిన వాళ్ళు కోటీశ్వరులు అవుతుంటారు. అంటే అదే చెప్పారు, ఆ లక్షణాలను కలిగిన వాళ్ళే ఇవన్నీ లైక్ చేస్తూ ఉంటారు, అర్థం లేదు. సో కాబట్టి ఇలాంటి తత్వం వాళ్ళకి నీలం, ఏ తత్వం వాళ్ళకి నీలం వచ్చేస్తుందండి, ఎలాంటి వాళ్ళకి నీలం వేసుకోవాలి, నలిపేసుకోవాలని కోరుకొస్తుంటే ఇలాంటి తత్వాలు, నేను చెప్పిన తత్వాల వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు ఇలా ఎనీ షేడ్ ఆఫ్ ఈ బ్లూస్ వాళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ బ్లూ కాకుండా ఏమంటే అనుకోకుండానే సడన్గా ఒకవేళ వేరే కలర్స్ కూడా ఏదైనా వేసుకుంటే పొరపాటున ఏమైనా నష్టం లేకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, బ్రౌన్ వేసుకోవచ్చు, తర్వాత గ్రే కలర్ వేసుకోవచ్చు. అయితే నేను చెప్పేది కేవలం బట్టలే కాదమ్మా, కార్లు, బండ్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్స్ కంపెనీస్ వాళ్ళు, 2 వీలర్ కంపెనీస్ వాళ్ళు కేవలం మనం చదువుకునే 7 రంగులు 8 రంగులు రాకుండా 30 రంగులు కలర్స్ షేడ్స్లో ఉన్న రకరకాలు చూపిస్తుంటారు.
అయితే అక్కడ అలాంటి కొత్త కొత్త మోడల్స్ కార్లు తీసామండి అంటున్నారు. మనమేమో నలుపు రంగు నీకు ఖర్చు వస్తుందని చెప్పి పంపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నలుపు ఉండదు, ఎట్లా వేరేది కొనుక్కోవాలి. సో అది ఏం చేయాలంటే కొన్ని కర్మగాలు ఒక నచ్చిన బండి ఉంటే గ్రీన్ ఉన్నా తీసుకోవచ్చు, బ్రౌన్ ఉన్నా తీసుకోవచ్చు, గ్రే ఉన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఈ కలర్స్ వాళ్ళకి బాగా ఫెచ్చింగ్ ఇవ్వలేకపోవచ్చేమో తప్ప పడిపోనైతే పడిపోవు. మరి ఏ రంగులు దీనికి నచ్చవు అంటే పొరపాటును కూడా వేసుకోకూడదు. రెడ్ కలరు, డార్క్ ఎల్లో కలరు అండ్ వైట్ కలర్. పొరపాటున కనుక ఇవి వేసుకుంటే జీవితం అంతా పతనం, అంత నష్టం అన్నీ రాంగే, నష్టాలే వచ్చేస్తుంటాయి వాళ్ళకి, కోలుకోలేరు. సో కాబట్టి పొరపాటున ఈ తత్వం కలిగిన వాళ్ళు నీలం కలర్ వేసుకోవాలి. నీలం కలర్ వల్ల ఒకవేళ షేడ్స్ దొరికితే ఇలాంటి షేడ్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ దొరకకపోతే ఈ కలర్స్లో కూడా వేసుకోవచ్చు. కానీ పొరపాటున కూడా ఈ కలర్స్ మాత్రం వాడకూడదు అనేది చూపిస్తూ ఉంది. సార్ అంటే నీలము బ్లాక్ కలర్ ఏ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి మంచిదంటారు? రైట్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అయితే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో పుట్టిన వాళ్ళు చక్కగా ఈ రంగుల బట్టలు వేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఈ రంగులు ఒకవేళ వేరే డేట్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఏమైనా కీడ అంటే పొరపాటున ఒకళ్ళు వేసుకుంటే కనుక 5, 14, 23 వాళ్ళు వేసుకున్నా అంత హాని జరగదు. ఒకవేళ 4, 13, 22, 31వ తేదీలో పుట్టిన వాళ్ళు వేసుకున్నా పెద్దగా హాని చేయదు. ఒకవేళ బ్లాక్ కలరు పొరపాటున మేము వేసుకుంటే మీరు భయపడకండి. 5, 14, 23 వాళ్ళు ఒకవేళ బ్లాక్ తొడిగిన వాళ్ళకి నష్టం అయితే జరగదు. అదే 4, 13, 22, 31 వాళ్ళు వేసుకున్న వాళ్ళకి నష్టం అయితే జరగదు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఏ డేట్ వాళ్ళంటే ఈ డేట్ వాళ్ళు బ్లాక్ గుడ్డిగా వేసుకోవచ్చు, ఎనీ షేడ్స్ ఆఫ్ బ్లూస్. ఒకవేళ కాదని వీళ్ళు వేసుకుంటే ఏమైనా నష్టం అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో నష్టం లేదు, కానీ మిగతా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మాత్రం దెబ్బ వేసి గోడ కొట్టినట్టు కొట్టేస్తుంది. ఓకే, అంటే ఏ పేరు గల వాళ్ళు కూడా ఇది చూస్ చేసుకోవచ్చు అంటారు? ఎస్. ఒకవేళ డేట్ ఆఫ్ బర్తే తెలియని వాళ్ళు వీళ్ళు ఏం పెట్టుకోవాలంటే ఎస్, ఎల్, జి, సి లేదా డి లేదా ఎం లేదా టి లేదా పి, ఏబిసిడీలు మొత్తం 26 లెటర్స్ ఉంటే ఈ 4, 8, ఈ 8 లెటర్స్ వాళ్ళు మాత్రం శుభ్రంగా మొదటి అక్షరం ఈ అక్షరాలు ఏ అక్షరంతో వచ్చినా వాళ్ళు శుభ్రంగా నీలం లేదా నలుపు రంగులు వాడచ్చు. ఈ మిగతా 16, 18 లెటర్స్ వాళ్ళు వేసుకోకూడదు, బెడిసి కొడుతుంది. ఈ కలర్స్ వాళ్ళు మొత్తం చక్కగా వాళ్ళు వేసుకున్న కూడా తప్పు లేదు అని చెప్పి చూపిస్తాం. అంటే నక్షత్రం ఏ నక్షత్రం వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అంటారు? ఒకవేళ నక్షత్రంకి వచ్చినట్లయితే వీళ్ళు అనురాధ నక్షత్రం వాళ్ళు, పుష్యమి నక్షత్రం వాళ్ళు, పుష్యమి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, ఈ 3 వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒకరి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ డేట్ వాళ్ళు, ఒకరి డేట్ ఆఫ్ బర్త్ కాదు మాకు జన్మనామం గుర్తుంది అనుకుంటే అనురాధ, పుష్యమి, ఉత్తరాభద్ర వాళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా అనుకోకుండా ఈ డేట్లో వాళ్ళు వేసుకుంటే నష్టం అంటే నష్టం కాదు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, జాతకం తెలియదు సార్ మాకు ఏం చేయాలి సార్ అనుకున్న వాళ్ళు వాళ్ళ పేర్లు చూసుకోవాలి. ఈ పేర్లతో ఏ పేర్లో పుట్టినా కూడా వాళ్ళు చక్కగా కలర్స్ బాగా వాడుకోవచ్చు. అంటే ఈ 3 తెలియని వాళ్ళకి ఆప్షన్ ఏంటి? అంటే ఇప్పుడు నేమ్ సపోజ్ నా పేరు ప్రియాంకారావు, తర్వాత నా పేరు మార్చచ్చు, గౌరీ ప్రియాంకారావు అని మార్చారు, అట్లా పి వాళ్ళు మీరు శుభ్రంగా వేసుకోవచ్చు. ఒకవేళ గౌరీ అన్న జీ అంటే మీరు కూడా జీ వేసుకోవచ్చు. సో అంటే అలాగ కొంతమంది నేమ్స్ చేంజ్ అవుతుంటాయి కాబట్టి సో వాళ్ళకి ఎనదర్ ఆప్షన్ ఏమైనా ఉందా? ఉంటుందంటే కనీసం వారం ఏ వారంలో పుట్టారో చూసుకోవాలి వాళ్ళు. అంటే ఏ వారంలో పుట్టారంటే జనరల్గా వాళ్ళు శనివారం నాడు పుట్టిన వాళ్ళు బ్లైండ్గా వేసుకోవచ్చు. తప్పితే నెక్స్ట్ ఏంటంటే బుధవారం, తప్పితే గురువారం పుట్టిన వాళ్ళు ఇవి శుభ్రంగా వేసుకోవచ్చు దీని కూడా. ఓకే, ఈ వారం. ఇప్పుడు ఇది టోటల్ కలర్ల గురించి చెప్పినటువంటిది. ఇప్పుడు మీకు డౌట్స్ ఏంటంటే నాకు అర్థమైంది, ఎందుకంటే ఇన్ని ఎపిసోడ్ నుంచి మీ డౌట్స్ అడుగుతున్నా మీరు ఏంటంటే మీరు నా పక్షపాతి కాదు, వ్యూవర్స్ పక్షపాతి. అంటే వాళ్ళు బాగుండాలి. అయితే సార్ మీ ఈ ఎపిసోడ్ చూడడానికి ముందే ఆల్రెడీ ఆల్టర్నేట్ కలర్స్ కొనేసి ఉంటే వాటి వల్ల నష్టాలు కలగకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి రత్నాలు ధరించడం వల్ల అంటే ఒకవేళ ఆ డేట్ కాని వాళ్ళు వేరే వేసేసుకుంటే లేదా ఇది పొరపాటున చేసుకుంటే వీళ్ళ శక్తి నశించకుండా ఒకవేళ ఉండాలి అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? నీలం కానీ ఎమితిస్ట్ బాల్స్ అని ఉంటాయండి. ఓకే, ఎమితిస్ట్ బాల్స్ని ఒక ఇంత బాల్స్లో ఉంటాయి. కార్లో పెట్టుకున్న అంటే యాక్చువల్గా వాళ్ళు బ్లాక్ కలర్ బట్టలు వేసుకోవాలి, అంటే బ్లాక్ కలర్ కార్ వేసుకోవాలి.
కానీ వాళ్ళు వైట్ కలర్ తీసుకున్నారు. దానివల్ల చెడు జరిగిపోకుండా కాపాడుకోవడానికి అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు కారు ముందర స్టీరింగ్ దగ్గర చాలామంది దేవుడు బొమ్మలో ఒక్కొక్క బొమ్మలో పెడుతుంటారు. దాని బదులు వచ్చే సెంట్ బాటిల్స్లో పెడుతుంటారు. దాని బదులు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఎమితిస్ట్ బాల్ పెట్టి కారు నడుపుతున్నా ఒకవేళ ఏ ప్రమాదం ఉన్నది కాపాడుతుంది, రక్షిస్తుంది, ఎలాంటి చెడు జరగదు. అలాగే ఇంట్లో కూడా వచ్చేసరికి ఈశాన్యములో కానీ తూర్పు మధ్య భాగంలో కానీ వచ్చిన స్టూల్ వేసి దాంట్లో వాటరు కలువపూలు ఏవో పెడుతుంటారు. అది రోజు గాడి చాకిరాలు చేస్తుండండి. దాని బదులు అదేదో ఈ ఎమితిస్ట్ బాల్ దాంట్లో పెట్టినట్టయితే ఇంట్లో తెలుసో తెలియకో కలర్స్ వాడినట్టు దోషాలు కానీ వాస్తు దోషాలు కానీ ఏదున్నా చక్కగా పోయి ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటారు అందరూ. సో ఈ ఎమితిస్టులు అయితే నీలం రంగు. ఒకవేళ కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఈ ఎమితిస్టులు కాదు ఇది కాదు అనుకున్నప్పుడు కంపల్సరీగా ఒకవేళ కాదనుకుంటే గ్రీన్ ఎవెంచర్ బాల్స్ పెట్టినా కూడా దాన్ని సేఫ్ చేస్తుంది. గ్రీన్ ఎవెంచర్ బాల్స్ ఇవి పెట్టినా కూడా దాంట్లో ఆ దోషాన్ని చాలా మటుకు పోగొట్టేటువంటి అవకాశం చాలా మటుకు ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ మాకు చాలా విషయాలు చెప్పారు సార్. అంటే బ్లాక్ గురించి చెప్పారు, నీలం గురించి చెప్పారు, వైట్, అట్లా దగ్గర మాకు 7 to 8 కలర్స్ గురించి మాకు చాలా క్లియర్గా చెప్పారు. అంటే రెగ్యులర్గా ఇవే మనం యూజ్ చేసేది, దీని నుండి మిగతా కలర్లు పుట్టాయి. సో నిజానికి కలర్తో మన వ్యక్తిత్వం అలానే మనం మంచి చెడులు అనేవి కలిసి ఉంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా ఆ కలర్ ఒక ఎఫెక్ట్ మన లైఫ్ మీద పడుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. వాటి నుండి ఎలా బయటికి రావాలనేది కూడా మీరే చాలా క్లియర్గా చెప్పారు సార్. సో అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఒక కలర్ అనేది మన లైఫ్ మీద అలానే మనకి జరిగే మంచి చెడుల మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుని ఉంటారు. అండ్ ఇలాంటి ఇంపాక్ట్ పడకుండా మనకంతా మంచి జరగడానికి ఏం చేయాలి అనేది కూడా సార్ చాలా క్లియర్గా చెప్పారు. సో ఎవరైనా సరే సార్తో మాట్లాడాలి అనుకుంటే, సార్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అలానే ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవ్వాలి అంటే అక్కడ మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సో దీని ద్వారా వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే మరొక విషయం ఏంటి అంటే కనుక 6JVRకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ కన్సల్టెంట్ అనమాట. సో మీ దగ్గర ₹1 తీసుకోకుండా మీ జాతకాన్ని చూసి చెప్తారు. సో మీకు ఏదైతే స్టోన్స్ తీసుకోవాలో, మీకు ఏది పెడితే మంచిదో అవి కూడా మీకు ఇక్కడే అతి తక్కువ ధరకే అవైలబుల్ అవుతాయి. కాబట్టి మీరు 6JVRని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి, వెళ్ళాం కదా ఏ స్టోన్ అయినా కంపల్సరీ ఇచ్చి పంపిస్తారని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎవరికి అవసరమో వారికి మాత్రమే ఇస్తారు. అవసరం లేకపోతే నిర్మోహమాటంగా వెనక్కి పంపిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ 6JVR వారిని నమ్ముతారు. సో ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే కనుక మీరు కూడా ఒక్కసారి 6JVRకి రండి. థ్యాంక్ యూ సో మచ్.